నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఫ్లాషింగ్ ఇన్ యువర్ మైండ్? ఒకవేళ ఇప్పటి వరకు నీకు ఏదైనా సమస్యలు వస్తే అమ్మగారి ఇంటికి వెళ్దాము అనేది ఒక పరిష్కారంగా ఉందేమో చెల్లెమ్మ, లేకపోతే ఊరేసుకొని చనిపోతే బాగుండు అనేది ఒక క్విక్ సొల్యూషన్ లాగా నీకు అనిపించిందేమో, లేకపోతే వారికి వీరికి చెప్పి సమస్యను పరిష్కారం చేసుకుందాం అని ఒకవేళ అటువంటి ఆలోచనలు నీవేమన్నా ఉన్నావేమో. కానీ దేవుని బిడలంగా మనం సమస్య రాగానే ద ఫస్ట్ ప్లేస్ టు విచ్ వీ నీడ్ టు గో టు ఇస్ గాడ్స్ ప్రెజెన్స్. మొట్టమొదటిగా మనం వెళ్ళవలసింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, ఇఫ్ యు ఆస్క్ యు విల్ రిసీవ్. ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో మనం చూసినట్లయితే పొందే వరకు అడగండి అనుంది. ఆ పట్టుదల మనకుందా? ఇవ్వు ప్రభా, నువ్వు నాకు ఇవ్వు, నువ్వు కాకపోతే నాకు ఎవరు చేస్తారు సహాయం? నీ మీద మాత్రమే నేను ఆధారపడుతున్నాను, నీ యందు మాత్రమే నేను నమ్మికించాను, నాకు నువ్వు తప్పక సహాయం చేయాలి, నాకు నువ్వు సహాయం చేయగలవని నమ్ముతున్నానని నమ్మికతో విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటే దేవుడు ఎందుకు వినడు? దేవుడు ఎందుకు జవాబివ్వడు? అడగండి ఇస్తానన్నాడు కదా. దేవుడిచ్చిన ఆ వాగ్దానం మనకు చాలదా ధైర్యంతో ఆయన కృపాసనాన్ని సమీపించి ఆయన సహాయం కొరకు మొరపెట్టడానికి?